హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం మా సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంట్లో జరుగుతున్న గొడవ చూసి మహాలక్ష్మి అయితే తన చేతిలో ప్లేట్ని విసిరి కొడుతుంది. ఒక్కసారిగా ఆ శబ్దానికి అందరూ కూడా ఆగిపోతారు. ఇక మహా అయితే అసలు మీకు బుద్ధుందా? మనుషులైతే ఎదిగారు కానీ ఏంటిది చిన్న పిల్లల్లాగా కొట్లాడుకుంటున్నారు? అసలు మీరు ఏ కారణంతో కొట్టుకుంటున్నారు అంటూ ఇక మహాలక్ష్మి అయితే ఇద్దరికి చీవాట్లు పెడుతుంది. ఇక ఇద్దరు కూడా మహాలక్ష్మి అన్న మాటలకి ఇక ఒకరు లోపలికి ఒకరు బయటికి అయితే వెళ్లిపోతారు. కొంతసేపటికి మాధవ వచ్చిన తర్వాత జరిగింది తెలుసుకొని ఇంకా చక్రి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో కేశవనే ఇక చక్రి దగ్గరికి వెళ్తాడు. ఇక చక్రితో రేయ్, ఇందాక నీ మీద అలా అరిచినందుకు సారీరా అంటూ ఇక చక్రి అయితే కేశవ అయితే చక్రితో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా మహాలక్ష్మి వాళ్ళిద్దరినీ అంత క్లోజ్ గా మాట్లాడుకోవడం చూసి షాక్ అయిపోతుంది. పెద్ది, వీళ్ళింతకు ముందే బద్ధ శత్రువుల్లా కొట్టుకున్నారు, ఇప్పుడేంటి ప్రాణ స్నేహితుల్లా కలిసిపోయారు అని అంటూ ఉంటే, చూడమ్మా మహా, వాళ్ళు చిన్నప్పటి నుంచి అంతే. వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి గొడవ వచ్చినా నాకు అస్సలు భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇదిగో ఇలాగే చిన్నపిల్లల్లా కలిసిపోతారు అంటూ ఇక మాధవ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరిని చూసిన చక్రి మహాలక్ష్మి అయితే చాలా ఆనందపడుతుంది. ఇక చక్రి అలాగే కేశవ ఇద్దరు కూడా మహాని చూసేసరికి ఇంకాస్త క్లోజ్ గా ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని ఇక నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మహా అయితే ఏంటో వీళ్ళిద్దరూ అనుకుంటూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక చక్రి అయితే కేశవతో రేపు తన కోసం స్కూటీ తెప్పిస్తానో ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అంటూ ఇక చక్రి అయితే కేశవతో చెప్పడంతో, చెప్పాను కదరా స్కూటీ తెప్పిస్తానని, ఎందుకు పదే పదే చెప్పి గుర్తు చేస్తావు అంటూ ఇక ఇద్దరు కూడా లోపలికైతే వెళ్లిపోతారు. ఇంకా ఉదయాన్నే చక్రి అందరికంటే ముందుగా లేచి కేశవని నిద్రలేపుతూ ఉంటాడు. ఒక్కసారిగా కేశవ కళ్ళు తెరిచి చూసేసరికి చక్రి తన కళ్ళ ముందైతే కనిపిస్తాడు. చక్రిని చూసిన కేశవ, ఏంట్రా ఏమైంది అని అంటుంటే, మర్చిపోయావా ఈరోజు మహాలక్ష్మి కోసం స్కూటీ తెప్పిస్తాన్నావు అని అంటుంటే, గుర్తుందిరా, కానీ నువ్విలా నన్ను ఇంత ఉదయాన్నే లేపాలా అంటూ ఇక కేశవ అయితే చాలా ఇబ్బందిగా లేచి బయట బ్రష్ చేసుకుంటూ ఉంటాడు. ఇక చక్రి అయితే కేశవ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఇది గమనించిన మాధవ అయితే, రేయ్ ఏమైందిరా, ఎందుకు వాణ్ణలా ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంటే ఇక చక్రి, అన్నా నేనేమి ఇబ్బంది పెట్టట్లేదు, పాపం మహాలక్ష్మిని చాలా ఇబ్బంది పడుతుంది, అందుకే తన కోసం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు స్కూటీ తెచ్చి తీరుతాను అంటూ ఇంకా చక్రి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న కేశవ అయితే, రేయ్ ఏంట్రా అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు? ఒకవేళ అతను తెచ్చిన స్కూటీ బాగుండకపోతే అప్పుడేం చేస్తావు అని అంటుంటే, లేదు అది బాగుంటుంది, నాకు నమ్మకం ఉంది అంటూ ఇక చక్రి అయితే కేశవని హడావుడి చేస్తుంటాడు. ఇక కేశవ, రేయ్ కనీసం బాత్రూమ్ కూడా వెళ్ళొద్దా అంటూ ఇక వాష్రూమ్కి వెళ్తే కేశవ వచ్చే వరకు కూడా చక్రి బాత్రూమ్ బయట నిలబడి దనదన తలుపులు కొడుతూ ఉంటాడు. రేయ్ ప్రశాంతంగా కనీసం బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వట్లేదేంట్రా అనుకుంటూ ఇక చక్రి అయితే చక్రిని చూస్తూ కేశవ లోపలికెళ్లి రెడీ అయితే వస్తాడు. ఇంకా ఇద్దరు బయటికి రావడంతో మాధవ వాళ్ళ కోసం టీ తీసుకొస్తుంటే, అన్నా బైక్ తీసుకొచ్చి ప్రశాంతంగా కూర్చుని తాగుతాం అంటూ అక్కడి నుంచి చక్రి అయితే కేశవని తీసుకుని వెళ్లిపోతాడు. ఇక కేశవ అయితే చక్రిని చూస్తూ, ఏంట్రా నాకు టార్చర్ అంటూ ఇంకా ఇద్దరు కూడా బైక్ అయితే తీసుకుని ఇంటికైతే వస్తారు. ఇక మాధవని అలాగే కన్నాని పిలవడంతో వాళ్ళిద్దరు కూడా ఆ స్కూటీ చూసి షాక్ అయిపోతారు. ఇక చక్రి అయితే పాపం తను బస్సులో వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది కదా, అందుకే తన కోసమే స్కూటీ తెప్పించాను, కానీ తనకిది సర్ప్రైజ్ గా ఉండాలి, నేను తనని తీసుకొచ్చేలోపు దీని మీద ఏదైనా క్లాత్ కప్పండి అనుకుంటూ ఇక చక్రి అయితే లోపలికైతే వెళ్తాడు. ఇక మహాలక్ష్మి గుమ్మం బయట నుంచుని డోర్ కొడుతుంటే, మహా ఏంటి అని అడుగుతుంది. లోపలికి రావచ్చా అని అనడంతో, ఇక్కడ దాకా వచ్చినడివి లోపలికి రావడానికి ఏమైంది రా అంటూ ఇక మహా అయితే చక్రిని పిలవడంతో ఇక చక్రి అయితే లోపలికైతే వెళ్తాడు. ఇంకా మహాలక్ష్మి, ఏంటి
అని అంటుంటే, ఏవండి మీకు సర్ప్రైజ్, మీరు కళ్ళు మూసుకుంటారా అంటూ ఇక మహాని అడుగుతుంటే, కళ్ళు మూసుకుంటే సర్ప్రైజ్ ఎలా తెలుస్తుంది అని అడగడంతో, సర్ప్రైజ్ అనే కదా కళ్ళు మూసుకోమంది, సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు తెరుద్దురులేండి అంటూ ఇక మహాని కళ్ళు మూసి మరీ బయటకు తీసుకొస్తాడు. ఒక్కసారిగా చక్రి బయటకు వచ్చేసరికి దాని మీద కప్పిన క్లాత్ అంతా బెజ్జాలతో చినిగిపోయి ఉంటుంది. అది చూసిన చక్రి షాక్ అయిపోతాడు. ఏంటిది, ఇలాంటిది కప్పారేంటి, ఇది కనుక చూస్తే మహాలక్ష్మి నా మోహం మీద కొడుతుంది అంటూ ఇక చక్రి తన మనసులో అనుకుంటూ ఆ దుప్పటిని తీసేసి వాళ్ళ ముగ్గురిని బండికి అడ్డంగా నిలబెడతాడు. ఇక మహాని తీసుకొచ్చి కళ్ళు తెరవమని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి కళ్ళు తెరిచి చూస్తుంది. ఇక చక్రి మహాలక్ష్మికి బండి చూపించడంతో బండి చూసిన మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి షాక్ అవుతున్నారు, మీరు ఆనందపడతారనుకుంటే అని అంటుంటే, లేదు లేదు నేను సంతోషంగానే ఉన్నాను, కానీ ఈ స్కూటీ ఎవరి కోసం అని అంటుంటే అక్కడే ఉన్న మాధవ అలాగే కన్నా ఇద్దరు కూడా, వదినా నీకోసమే వదినా, చక్రి అన్నయ్య నువ్వు బస్సులో వెళ్తుండడం వల్ల ఇబ్బంది పడుతున్నావని ఇదిగో కేశవన్నయ్యతో చెప్పి ఈ స్కూటీని కొన్నాడు అంటూ ఇక కన్నా అలాగే పక్కన ఉన్న మాధవ అయితే, అవునమ్మా మొన్న నువ్వు 2 స్టాపుల వరకు నిలబడే వచ్చానని చెప్పావు, పైగా బస్సులో కూడా రద్దీ ఎక్కువగా ఉందన్నావు, ఎందుకమ్మా ఆ బస్సులో అంత ఇబ్బంది పడుతూ వెళ్ళడం, అందుకే చక్రి స్కూటీ తెస్తానని చెప్తే కాదనలేకపోయాను, నువ్వు మాత్రం ఏమనకూడదు, నీకోసం మేమందరం కలిసి ఈ స్కూటీ తెప్పించామంటూ ఇక మాధవ మాట్లాడుతుంటే పక్కన ఉన్న చక్రి, ఏమండి ఈ స్కూటీ మీకు ఖచ్చితంగా కొనాలని ఎక్కువగా నేనే మీరు ఇబ్బంది పడకూడదని అర్జెంటుగా స్కూటీ తేవాలని కేశవతో గొడవ పడి మరీ తెప్పించాను అని అంటుంటే, అబ్బో గొడవ పడి మీరు గొడవ పడకపోతే ఆశ్చర్యపోవాలి అంటూ ఇక మహా అయితే స్కూటీని ఎగ్గదిగా చూస్తుంది. ఆ తర్వాత ఇక చక్రి అయితే, ఏమండి మీకు స్కూటీ నడపడం వచ్చు కదా అని అడగడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతూ అది అది అంటూ ఆశ్చర్యపోతుంటే ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా, ఏమైంది వదినా, ఏమైంది చెప్పండి అంటూ ఇక మహాని అడుగుతుంటే, నాకు సైకిల్ నడపడం కూడా రాదు, మరి స్కూటీ ఎలా వస్తుంది అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడుతుంటే ఒక్కసారిగా మహా మాటలకి చక్రి అయితే గట్టిగా వెటకారంగా నవ్వుతాడు. ఇక ఆ నవ్వుకి మహాకి మరింత కోపమైతే వస్తుంది. ఒక్కసారిగా చక్రి వైపు కోపంగా చూస్తుంది. ఇక చక్రి, అదేంటండి చిన్న పిల్లలు కూడా సైకిల్ తక్కుతారు, కానీ మీకు సైకిల్ రాకపోవడం ఏంటండి, అసలు వింటుంటేనే నాకు చాలా నవ్వొస్తుంది అంటూ ఇక చక్రి అయితే మరింత గట్టిగా నవ్వుతుంటాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే చక్రిని మింగేసేంత కోపంగా చూస్తుంది. ఇక కన్నా అయితే, అన్నయ్య ఆయన వదినకి సైకిల్ నడపాల్సినంత అవసరమేముంది, వదిన వాళ్ళింట్లో పెద్ద పెద్ద కార్లున్నాయి, తను బయటకి అడుగు పెట్టిందంటే కారులోనే వెళ్తుంది, కారులోనే వస్తుంది, పైగా వాళ్ళకి బోలెడంతా పని వాళ్ళున్నారు, ఇక వదినకి స్కూటీ నేర్చుకునేంత అవసరమేముంది అంటూ ఇక కన్నా మాట్లాడుతుంటే, అవునవును అది నిజమే, వీళ్ళు బాగా బలిసిన కుటుంబం కదా అని అంటుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి ఏంటి అని చెప్పి చక్రి వైపు చూస్తుంది. అదేనండి మీరు బాగా డబ్బున్న వాళ్ళని అర్థం, అంతే అంతే, సరేలేండి, మీకు సైకిల్ తొక్కడం రాకపోతే ఏంటి, స్కూటీని ఈ చక్రి ఉన్నాడు కదా నేర్పించేస్తాడు అంటూ ఇక మహా అయితే చక్రి అయితే మహా దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా మహా, ఏం అక్కర్లేదు కన్నా, నీకు స్కూటీ నడపడం వచ్చా అని అంటుంటే, ఓ నాకెందుకు రాదు, నేను మామూలుగా నడపను అంటూ ఇక కన్నా మాట్లాడుతుంటే, అయితే మనమే ఈ స్కూటీ నేర్చుకుందాం పదరా అంటూ ఇక కన్నాని తీసుకుని అక్కడి నుంచి స్కూటీతో బయలుదేరుతుంది. ఒక్కసారిగా చక్రిని చూసిన కేశవ అయితే ఇక వెటకారంగా నవ్వుతూ, రేయ్ ఈ స్కూటీతో నువ్వు తనకి మరింత దగ్గరవ్వాలని చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నావు, కానీ నీ ప్లాన్స్ ఏమీ వర్కౌట్ అవ్వవని నీకు అర్థమైందా అంటూ
ఇక కేశవ్ అయితే గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటే ఒక్కసారిగా చక్రి అయితే రే నువ్వు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టావు కదా, ఎప్పుడెప్పుడు నన్ను వెటకారం చేద్దామా అని ఎదురు చూస్తుంటావు కదా అంటూ ఇక చక్రి అయితే కోపంగా కేశవని కొడతానికైతే వెళ్తాడు. ఇక ఇక్కడ చూస్తే కన్నా మహాకీదే ఎలా స్కూటీ నేర్పించాలో ప్రతిదీ కూడా చెబుతూ ఇక తనని స్కూటీ డ్రైవింగ్ చేయమని చెప్తుంటాడు. ఇక మహాలక్ష్మి రే కన్నా నువ్వు చెబుతుంటే వినడానికి బాగానే ఉంది, కానీ నడపాలంటేనే భయంగా ఉందిరా. నేను ఒక్కసారి కూడా ఇట్లాంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు ఒకేసారి ఇంత పెద్ద బాధ్యతను నాకు ఇస్తుంటే నాకు భయంగా ఉందిరా అంటూ ఇక మహా మాట్లాడుతూ ఉంటే దానికి కన్నా గట్టిగా నవ్వుతూ ఏంటోదినా ఏ మాత్రానికి మీరు ఎంత భయపడిపోతున్నారు, మీరు పెద్ద ఆర్కిటెక్ట్ అవ్వాలి అంటున్నారు, పైగా పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడటానికి మీటింగులో అటెండ్ అవుతారు, మరి అంత పెద్ద బిజినెస్ చేయాలనుకునే మీరు ఇంత చిన్న స్కూటీని నడపడానికి ఎంత భయపడుతున్నారా? ఇంట్లో ఒక్కొక్కరిని ఒక ఆట ఆడుకుంటారు, ముఖ్యంగా నారాయణకి ఒక్క మాటతో హడలెత్తిస్తారు, కానీ స్కూటీని చూసి భయపడుతున్నారా? చూడండి వదినా, నేనున్నాను కదా, నేను నేర్పిస్తాను కదా మై హోనా అంటూ ఇక కన్నా అయితే మహాలక్ష్మికి జాగ్రత్తగా స్కూటీని నడపడం అయితే నేర్పిస్తూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా చక్రి అయితే మహాతనని చీదరించుకుందన్న కోపంతో అక్కడే గుమ్మం దగ్గర కూర్చుని ఎప్పుడెప్పుడు వస్తారా అంటూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక నారాయణదే యారా మళ్ళీ చీకొట్టిందా చీన్ని బాతుకు, అసలు నువ్వేం మగాడివిరా, పెళ్ళాన్ని కూడా కనీసం నీ కంట్రోల్లో పెట్టుకోవడం చేత కావట్లేదు యారా, కనీసం నీ భార్య నిన్ను మాట్లాడనిస్తుందా? అసలు నిన్ను చూస్తుంటే నా మీద నాకే చిరాకొస్తుంది యారా, 4 కొడుకుల్ని కన్నాను, పైగా మీ అమ్మని నా చుట్టూ తిప్పుకున్నాను, కనీసం ఆ పిల్లనితో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇప్పుడు స్కూటీ నువ్వే తీసుకొచ్చినా కనీసం నీతో నేర్పించుకోవడానికి కూడా తను ఇబ్బంది పడుతుంది. ఇలా అయితే ఎలారా, నువ్వు తనతో ఎప్పటికి దగ్గరవుతావు? చూడు, ఆ పిల్ల నిన్ను దూరం పెడితే నువ్వు దగ్గరవ్వు, ఆ పిల్ల నిన్ను స్కూటీ నేర్పించొద్దు అంటే నువ్వెళ్ళి నేర్పించు అంటూ ఇక నారాయణ అయితే చక్రితో మాట్లాడిన మాటలకి ఇక చక్రి అయితే కన్నా నేర్పిస్తున్న గ్రౌండ్ దగ్గరికి వెళ్తాడు. ఇక కన్నా అన్నయ్య చూసావా వదిన నిదానంగా ఎలా నడుపుతుందో అని అంటుంటే రే స్కూటీ నేర్పించేది ఇలానా? ఏమండి, వీడు స్కూటీ నేర్పిస్తే మీరు ఈ స్కూటీ వేసుకుని ఆఫీస్కి వెళ్ళినట్టే. చూడండి, మీకు ఒక్క గంటలో స్కూటీ వచ్చేలా నేను చేస్తాను. చూడండి, ఇలా కీని తిప్పాలి, అలాగే ఇదిగోండి చిన్నగా ఈ రేస్ చేసి నిదానంగా వెళ్ళాలి అంటూ ఒక్కసారిగా చక్రి ఆ రేస్ని కాస్త తిప్పేసరికి మహాలక్ష్మి జర్రమని ముందుకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడంతో మహాలక్ష్మి అయితే ఒక్కసారిగా పడిపోతుంది. ఇక అలా పడిపోవడంతో మహాలక్ష్మి చేతులకి కాస్త గాయాలతో అవుతాయి. ఒక్కసారిగా చక్రి అలాగే కన్నా ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ అయితే ఇక చక్రి అయితే ఏంటండి మీరు చెప్పేది పూర్తిగా వినకుండానే అలా వెళ్ళిపోయారు అంటూ ఇక చక్రి మాట్లాడుతుంటే అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? ఆయన కన్నా నేను బాగానే స్కూటీ నేర్చుకుంటున్నాం కదా, అసలు మీరెందుకు వచ్చారు అంటూ ఇక మహా అయితే చక్రిని తిట్టుకుంటూ అక్కడి నుంచి రే కన్నా మనం వెళ్ళిపోదాం పదరా అంటూ ఇక కన్నాను తీసుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా చక్రి అయితే అదంతా చూసి షాక్ అయిపోతాడు. స్కూటీ తీసుకొచ్చింది నేను, మీరు స్కూటీ నడపాలని, మీరు స్కూటీ మీద వెళ్ళాలని ఆశపడింది నేను, కానీ నన్ను అసహించుకోవడం ఏంటి? అసలు కనీసం నా మొహం కూడా చూడకపోవడం ఏంటి? కన్నాతో బాగానే మాట్లాడుతుంది, అన్నయ్యతో ఇక చెప్పనక్కర్లేదు. చివరికి ఈవిడ మోహన్ చూడాలంటేనే భయపడే కేశవగాడితో కూడా బాగానే మాట్లాడుతుంది. ఇక ఆ తాగుబోతు నారాయణ అయితే ఏకంగా తన కొడుకని చెప్పుకుంటుంది, కానీ మెడలో తాళి కట్టిన వీడు మాత్రం ఈవిడికి అసలు కనిపించడు, అలాగే వీడు మాట్లాడిన మాటలు వినిపించవు అంటూ ఇక చక్రి అయితే తన మనసులో బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తాడు. ఇక ఇంటికెళ్ళిన మహాలక్ష్మిని చూసిన మాధవ అయితే అమ్మా
మహా ఏమైందమ్మా, ఏంట దెబ్బలు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న కన్నా అయితే ఇలా చక్రి అన్నయ్య చేసిన పని వల్లే వదినకి దెబ్బలు తగిలాయంటూ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి మనీష అయితే వస్తుంది. ఒక్కసారిగా మనీషని చూసి మహాలక్ష్మి అయితే పెద్ది తను వంశీ వాళ్ళ చెల్లెలు కదా అని అంటుంటే అవునమ్మా తనే, కానీ తనిక్కడికి ఎందుకు వస్తుంది అన్నట్టుగా ఇక మాధవ అయితే తననే చూస్తూ ఉంటే ఇక చక్రి అలాగే కేశవ కూడా అక్కడికి వస్తారు. ఇక మనీషని చూసిన మాధవ అయితే ఇక్కడికి ఏంటొచ్చారు అని అడుగుతుంటే ఇక మనీష తన భాషలో అన్నయ్య ఇక్కడికే వస్తానని చెప్పాడు, అందుకే అన్నయ్య కోసం వచ్చాను, తను ఇక్కడికి రాలేదా అంటూ మనీష అడుగుతూ ఉంటే మనీష మాటలకి ఇక మాధవ ఏమీ అర్థం కాక బిత్తర చూపులు చూస్తాడు. ఇక అక్కడే ఉన్న చక్రి గట్టిగా నవ్వుతూ అన్నయ్య నేనున్నాను కదా, నేను తనతో హిందీ మాట్లాడతాను అంటూ ఇక చక్రి అయితే తనతో హిందీలో మాట్లాడుతూ వంశీ ఇక్కడికి రాలేదు, మీరు వంశీ కోసం వచ్చారా అంటూ ఇక చక్రి అయితే తనకొచ్చి రాని హిందీలో మాట్లాడుతుంటే ఒక్కసారిగా మహా అలాగే ఇక కేశవ ఒకరికొకరు నవ్వుకుంటూ ఎరా నువ్వు మాట్లాడేది నీకు అర్థమైందా, అసలు తను అర్థం కాక ఎలా చూస్తుందో చూడు అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న నారాయణ అడ్డు తప్పకోండి నేనున్నాను కదా, ఈ నారాయణ ఏ భాషలో అన్నా మాట్లాడతాడు అంటూ నారాయణ అయితే ఇక తనతో హిందీలో మాట్లాడుతూ వంశీ ఇక్కడికి రాలేదని లోపలికి రమ్మని తనకి కూర్చోపెట్టి టీ కాఫీ ఇమ్మని ఇక నారాయణ తనతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక తను కూడా చాలా బాగా నారాయణతో మాట్లాడుతుంది. ఇక అది చూసిన మహాలక్ష్మి కూడా సంతోషిస్తుంది. ఇంకా మనీష్ అయితే కొంతసేపు వాళ్ళతో మాట్లాడి ఇల్లు మొత్తాన్ని చూస్తూ ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక మాధవ అయితే మనీషని చాలా ఆప్యాయంగా చూస్తాడు. అదైతే మహాలక్ష్మి కాస్తలో కాస్త గమనిస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక మహా అయితే కన్నాతో రే కన్నా మనం స్కూటీ నేర్చుకోవడానికి వెళ్దాం పదా అంటూ మళ్ళీ కన్నాను తీసుకుని స్కూటీ నేర్చుకుంటూ ఉండగా ఇంతలో కేశవ అయితే వాళ్ళకి ఎదురొస్తాడు. ఇక కేశవ వెళ్ళండి అంటూ తన బైక్ ని ఆపి మరీ మహాని వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత తన బైక్ ని పక్కన పెట్టి మహా దగ్గరకొచ్చి ఏవండి స్కూటీ నేర్చుకోవడం చాలా ఈజీ అండి అంటూ ఇక తనకి తెలిసిన కొన్ని ట్రిక్కులైతే చెప్తూ ఇక మహాని స్కూటీ నడిపించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో అక్కడికి చక్రి అయితే వస్తాడు. ఏంటి మళ్ళీ వచ్చారు, మళ్ళీ నన్ను పడేయాలనా అంటూ మహా అయితే ఇంకా చక్రి మీద కోపడుతూ ఉంటే చక్రి అది కాదండి మీకు స్కూటీ నేర్పిద్దామని వచ్చాను అని అంటుంటే నాకు మీరేం నేర్పించక్కర్లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్తారా లేకపోతే మమ్మల్ని వెళ్ళిపోమంటారా అంటూ ఇక మహా అయితే చక్రి మీద కోపడుతూ ఉంటే అది చూసిన కన్నా కేశవ ఇద్దరు కూడా ఒకరిలో ఒకరు చూసి నవ్వుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ నవ్వడం చూసి చక్రికి మరింత కోపం వచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కేశవ ఏవండి వాడు మీకు స్కూటీ కొనడం కోసం నన్ను ఎంతలా ఇబ్బంది పెట్టాడో తెలుసా అండి, మీరు బస్సులో వెళ్ళటం వాడుకి అస్సలు నచ్చట్లేదు, పైగా వాడితో మీరు కారులో వెళ్ళనంటున్నారు, అందుకే మిమ్మల్ని మీరు ఇబ్బంది పడకూడదని మీకోసం వాడు చాలా కష్టపడి ఈ స్కూటీ కొన్నాడు, మీరు అలా మాట్లాడితే వాడు ఫీల్ అవుతున్నాడండి అని అంటుంటే ఇక మహా అయితే నేనేమీ కావాలని మాట్లాడట్లేదు, తను మరీ ఓవర్ చేస్తున్నాడు, తను చేసే ఓవర్ యాక్షన్ నాకు అస్సలు నచ్చట్లేదు, నాకేం తన మీద ఎటువంటి కోపం లేదు, కానీ తనే ఓవర్ చేస్తున్నాడు, అందుకే నేను అలా మాట్లాడవలసి వచ్చింది అంటూ ఇక మహా అయితే కేశవతో మాట్లాడుతూ అక్కడి నుంచి ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక మహాలక్ష్మి అన్న మాటలు అలాగే పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చక్రి అయితే బాధపడుతూ ఉంటాడు. చివరికి ఆవిడ కూడా నన్ను ఆ ఎస్ఐ చూసినట్టు చీప్ గా చూస్తుంది అంటూ ఇక చక్రి చాలా బాధపడుతుంటే నారాయణ చక్రి దగ్గరకు వచ్చి రేయ్ ఏంట్రా ఇది, నువ్వు ఆ అమ్మాయి చీకొడితే వచ్చి ఇక్కడ కూర్చున్నావా, ఎందుకురా నీ బ్రతుకు అంటూ ఇంకాస్త నారాయణ రెచ్చగొట్టేసరికి ఇక చక్రి తట్టుకోలేక తను అలవాటు లేకపోయినా సరే ఇక మందు కొట్టుకైతే వెళ్తాడు. అక్కడ చక్రి ఓంకార్ కాళేశ్వర్ని చూసి ఒక్కసారిగా కాళేశ్వర్ అంటూ ఇక ఆ కాళేశ్వర్ దగ్గరికి వెళ్లి
తనతో మాట్లాడుతూ ఉంటే, ఏంటయ్యా, ఏంటి ఇలా వచ్చావు? అయినా నీకు ఇవేమీ అలవాట్లేవు కదా అంటూ ఇక అతను మాట్లాడుతుంటే, లేదు అలవాటు చేసుకుంటాను అంటూ తనకి జరిగినవన్నీ ఇక ఆ ఓంకారేశ్వర్కి చెప్తూ తెగ ఫీల్ అయిపోతూ తను తీసుకొచ్చిన మందుని ఇక చక్రి బలవంతంగా అయితే తాగేస్తాడు. ఇక తాగిన మత్తులో చక్రి అయితే ఇంటికి వెళ్తాడు. ఇంట్లో అందరూ పడుకునేసరికి నేరుగా మహాలక్ష్మి గదిలోకైతే వెళ్తాడు. నిద్రపోతున్న మహాలక్ష్మిని చూసి ఇక వెళ్లి బెడ్ మీద తన పక్కనైతే పడుకుంటాడు. రానున్న ఎపిసోడ్స్ లో తాగిన మత్తులో ఇక చక్రి మహాలక్ష్మిని ఏం చేయబోతున్నాడు? ఇక చక్రి చేసిన పనికి మహాలక్ష్మి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం